నమస్కారం. ఈ సంవత్సరం పత్తి రైతులను ప్రకృతి నిండా ముంచేసింది. అధిక వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి, ఎరువులు, పురుగుమందుల ఖర్చులు ఒకవైపు భారమైతే, చేతికొచ్చే సమయంలో వచ్చిన ఈ అకాల వర్షాలు అన్నదాతల ఆశలను అడియాసలు చేశాయి. తీవ్ర నష్టం. ఈ ఏడాది కొన్ని ప్రాంతాలలో నెల రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. కాయలు మురిగిపోవడం, ముఖ్యంగా పంటకోత దశకు చేరుకున్న సమయంలో వర్షాలు కురవడంతో పత్తి కాయల్లోకి నీరు చేరి అవి నల్లబడి కుళ్ళిపోయాయి. దీనిని కాయకుళ్ళు తెగులు, బోల్ రాట్ అని కూడా అంటారు. పగిలిన పత్తి కూడా తేమకు రంగు మారిపోవడం, విత్తనాలు మొలకెత్తడం వంటి సమస్యలు వచ్చాయి. దిగుబడి తగ్గుదల. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన చోట అధిక వర్షాల వల్ల కేవలం 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర కష్టం. వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి నాణ్యత తగ్గింది. దీనితో కనీస మద్దతు ధర ఎంఎస్పీ దక్కక రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి